హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పోహాతో మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనే కాదండి, మనకు తిననీకి ఏం లేనప్పుడు బోర్ కొడతా ఉంటది గదండీ! అలాంటి టైంలో గూడా తొందరగా చేసుకోవచ్చండి. 10 మినిట్స్‌లో అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. టైమ్ పాస్‌కి తినేయొచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని అందులో పోహా అటుకులను వేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలండి. ఒక్కటే 1 స్పూన్ ఆయిల్ గూడా వేశాను. వీడియో స్కిప్ అయింది. లైట్‌గా ఆయిల్ వేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటుకులనేది మంచిగా డ్రై అవ్వాలి. ఇలా మంచిగా వేయించుకున్న అటుకులని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్‌లోకి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పల్లీలను వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పుని గూడా కొన్ని వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సిమ్‌లో పెట్టుకుంటేనే మనకు పల్లీలు, పుట్నాల పప్పు అనేది మంచిగా ఫ్రై అయితాయి. ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు మిక్చర్ కూడా చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత లైట్‌గా కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని రుచికి సరిపోను ఉప్పు, కారం వేసుకోవాలండి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్‌గా మనకు పోహా అటుకుల మిక్చర్ అనేది రెడీ అయింది. చాలా సింపుల్‌గా ఉంది గదండీ! మీకు ఈ ప్రాసెస్ నచ్చేదుంటే మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. టేస్ట్ గూడా అంతే బావుంది. ఈ పోహా మిక్చర్ అనేది జర్నీలలో గూడా మంచి స్నాక్ అని చెప్పుకోవచ్చండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.